ఒక దేశం పద్ధతిగా నడవాలంటే రాజ్యాంగం అనే పుస్తకం ఉండాలి. వాటిని ఆ దేశం ఫాలో అవుతుండాలి. లేదంటే ఆ దేశం ముక్కలైపోతుంది. అలాగే ఒక మనిషి ప్రాపర్ గా ఉండాలి అంటే తనకంటూ ఖచ్చితంగా ఒక రూల్స్ అంటూ ఫాలో అవ్వాలి. మూడున్నప్పుడు పని చేయడం, మూడు లేనప్పుడు పడుకోవటం, బోర్ కొట్టినప్పుడు పని వదిలేయటం, బోర్ కొట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తూ ఉంటే లైఫ్ లో ఎప్పటికీ మనం ప్రాపర్ గా ఒక డైరెక్షన్ లో ముందుకెళ్ళటం అనేది ఉండదు. మనకంటూ కొన్ని రూల్స్ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాటిని ఎంత కష్టమైనా సరే మనం ఫాలో అవ్వాలి. ఎలా అయితే ఒక దేశం రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ యూనిటీగా బలంగా నిలబడుతుందో మనం కూడా మన లైఫ్ లో, నీ లైఫ్ లో నువ్వు బలంగా నిలబడాలి అంటే నువ్వు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే నీ లైఫ్ ఎటు వెళ్తుందో నీకే తెలియకుండా కన్ఫ్యూజన్ లో పడిపోతావు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టుకున్న రూల్స్ ని నువ్వు ఎప్పుడు ఫాలో అవ్వాల్సిందే. సిచ్యువేషన్ ఏదైనా కానీ ఆ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వు. లేదంటే నీ లైఫే నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నట్టు ఉంటావు. గుర్తుపెట్టుకో, రూల్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా నువ్వు పెట్టుకున్న రూల్ ని నువ్వు ఫాలో అవుతూనే ఉండు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది మాత్రం గుర్తుపెట్టుకో.